మొన్న చెప్పాం కాబట్టి లైక్ చేశారండి. అలాగే ఇప్పుడు ఈ వీడియో కూడా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అది రెడీ ఓకేనా? మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలా ఎంతమంది తిరిగేస్తారో చెప్పండి. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్ వెల్కమ్ అండి. ఈరోజు అయితే పొద్దుట పాలు చూశారు కదా, నేను కాసిలాగా ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేశాను కదా. పాలు కాసి ఇలా గాసెస్లో పెట్టుకుంటుంటే ఒక 3 days మనకి ఈ సమ్మర్లో కూడా ఇరగకుండా బాగుంటున్నాయి అన్నమాట. నేను ఈ సీసాలు స్టోర్ చేసుకుంటాను అనమాట. ఎప్పుడైనా టమాటా సాస్ అది వచ్చినప్పుడు కూడా సాస్ అయిపోయిన తర్వాత గాసెసాలు ఇలా నీట్గా కడిగేసి పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. అయితే ఈరోజు మన ఇంట్లో ఏం చేస్తున్నానంటే, నేను వీళ్ళకి కరివేపాకు పచ్చడి అండి. అసలు కరివేపాకు పచ్చడి నేను ఇప్పటి వరకు మన ఛానల్లో చూపించలేదు. చాలామంది అడిగారు నన్ను అప్పట్లో పచ్చళ్ళు చేసినప్పుడు. ఇది అమ్మ చేసేవారండి చిన్నప్పుడు. కరివేపాకు పచ్చడి బాగా మా చిన్నతనాన్ని చాలా ఇష్టంగా తినేవాళ్ళం. ఇడ్లీలోకి, అట్లలోకి, రైస్లోకి కొంచెం నెయ్యి చుక్కేసుకుని తింటే సూపర్ మాట. ఇంకా చూడండి, కరివేపాకు ఫ్రెష్గా ఉంది, ఎక్కువ తీసుకొచ్చారు. అసలు కరివేపాకు పచ్చడి చాలా రోజులు అయిపోయింది నేను కూడా ఇంట్లో చేసుకొని. నేను ఎప్పటికప్పుడు చేసుకునేదాన్ని. ఇంకా ఏదో హడావుడిలో అలా సరిపోతుంది. ఇంక ఈసారి ఇంకా దీన్ని కూడా రెగ్యులర్గా మనం పచ్చడిని కూడా ఫుడ్లో తీసుకుంటే మంచిది. కరివేపాకు గురించి మీకు తెలుసు కదా, మనకి వెయిట్ లాస్ అవుతాము, హెయిర్ బ్లాక్ అవుతుంది, మనకి మెయిన్గా ఏంటంటే మంచి అరోమాతోటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బాగా ఎంజాయ్ చేస్తూ తింటారన్నమాట. నేనైతే పచ్చడి చేస్తాను, చిన్నపిల్లలు తింటారు, పెద్దవాళ్ళు తింటారు. నెయ్యి చుక్కేసుకుని అలా తింటే అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. నిలవ పచ్చడి చేయొచ్చు. నేను ఇప్పుడు నిలవ పచ్చడి కాకుండా ఒక వారం రోజులు ఉండేలాగా పచ్చడి చూపిస్తున్నాను మీకు, చూసేయండి. ఈజీగా ఉంటుంది. పాలు అయితే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. పాలు పొద్దుడు కాసాను కదా, ఏం చేశాను ఏంటని అంటారని చూపించాను అనమాట. ఇలా బాటిల్లో పోసేసుకున్నాను. ఇదిగోండి, ఇలా పాలు స్టోర్ చేసేసుకున్నాను అనమాట. మేమైతే ఇంకా స్టార్ట్ చేస్తాం. ఇంకా సమ్మర్ ఇంకా స్టార్ట్ అయిపోయినట్టు. ఇంకా మార్చి నెల ఇంకా శ్రీరామనవమి ఇవన్నీ దాటేసిన తర్వాత ఇంకా మనకి ఏప్రిల్ నెల వచ్చేటప్పుడు, ఇప్పటికే ముదిరిపోయినాయిలేండి ఎండలు, ఇంకా ఏప్రిల్ నెలలో బాగా ఉంటాయి. ఏసీ వేయకుండా అంటే ఏమనుకున్నామంటే అండి, మీకు పని చేసుకుంటేనే చెప్తాను. ఫస్ట్ టైం ఏమో ఏసీ వేయించుకుని మేము ఒక 15 ఏళ్ళు పైనే అవుతుంది, ఓ 18 ఏళ్ళు అవుతుందేమో, 18 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మార్చి వచ్చేటప్పుడు వేసేసి వాళ్ళం. మా వారు మాకు ఒక కండిషన్ పెట్టారన్నమాట. ఏంటంటే అంటే ఏసీకి అలవాటు పడిపోయి మన బాడీని మనం వీక్ చేసుకుంటున్నామేమో, ఎందుకు లేకుండా అలవాటు చేసుకోండి అంటూ మొత్తం మీద కొంచెం ఇబ్బంది పడినా కానీ మార్చి నెలకు దాకా ఏసీ వేయకుండా ఉన్నమాట. ఛాలెంజ్ కింద మధ్యాహ్నం మటుకు ఒక గంట వేసేసాం. అంటే ఇది ఏంటంటే కరెంట్ బిల్ గురించో వీటి గురించి అది కాదు. అంటే మనం అలవాటు పడిపోతున్నామండి. ఇంకెక్కడికైనా వెళ్ళినా కూడా ఏసీ లేకపోతే అసలు నిద్ర కూడా పోవట్లేదు అన్నమాట. ఎవరైనా చుట్టాలు ఇంటికి వెళ్ళినా, అంటే ఇప్పుడు పెళ్ళి ఉందనుకోండి, అందరు ఉన్నప్పుడు అందరం, ఇప్పుడు మా వాళ్ళలోనే మా రిలేషన్ అందరం ఏసీలే. ఇంక ఏసీ అలవాటు పడిన వాళ్ళం ఆ రూమ్ వదలలేకపోతున్నాం అన్నమాట. ఈసారి అలా కాదు, ఏసీ లేకపోతే అసలు పని చేసుకుంటూ మాట్లాడుకుందాం. అయితే అలా ఉంటుంది. అసలు నాకు ఇబ్బంది అవుతుంది. మేమైనా మార్చి నెలాఖరు దాకా ఉండగలుగుతామేమో, ఏప్రిల్ నెలది వేయకుండా ఉండలేము. అంటే ఒక 20 రోజులు కొంచెం చూడాలి, ట్రై చేస్తున్నాం. ఏమో ఉండగలమో లేదో. నేను హారికైతే గోల్ చేస్తున్నాం మేమైతేని. మా సాయిరాం, పరశురాం, ఈయన ముగ్గురు అయితే ఒక మాట మీద ఉన్నారు, కానీ మా వల్ల కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నాను నేనైతేని. ముందుగా అయితే వేరుశనగ నూనె వేసుకున్నాను. అన్నీ రెడీ చేసి మళ్ళీ మీకు చూపిస్తానండి. టైం పడుతుంది ఇది, అంటే అన్నీ రెడీ చేసుకోవడానికి. కరివేపాకు పచ్చడి చాలా ఇష్టం కదా. నా పచ్చడి అంటే మా చిన్నత్తయ్య గారికి చాలా బాగా నచ్చేది. ఇప్పుడు లేరు కానీ ఆవిడ, చిన్నత్తయ్య గారు బాగా నచ్చింది. నేను కరివేపాకు పచ్చడి చేస్తాను, చాలా బాగుంది విజయ, బాగా చేస్తావు అనేవారు. ఇది అమ్మ స్టైల్లోనే చేస్తాను, చూడండి. ఇదిగోండి ఎల్లుల్లిపాయలు, నేను ఒక పాయ తీసేసుకున్నాను, కొంచెం పెద్ద పాయ, ఆకు ఎక్కువ ఉంది కాబట్టి. ఎల్లుల్లిపాయలు, ఈ తొక్కపప్పే మనకి మంచి రుచిగా ఉంటుంది, ఆయిల్ బాగా కాగిపోతుందని. ఇంకా కొంచెం తొక్కలేని పప్పు, అదే సాయి మినపప్పు, నల్లపప్పు, నల్ల మినపప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు. ఫస్ట్ ఎల్లుల్లిపాయలు వేసుకుందాం. ఇది అమ్మ రెసిపీ, నాకు అసలు చాలా ఇష్టం. ఈ మధ్య మనం హెల్త్ మీద, అంటే కరివేపాకు ఎక్కువ తీసుకుంటే హెయిర్ బాగుంటుంది, అలాగే వెయిట్ లాస్ అవుతాం అంటారు కదా, కంటికి కూడా మంచిది అంటారు. మినపప్పు కూడా వేసేస్తున్నాను, హీట్ ఎక్కింది కదా ఆయిల్ బాగా. ఎండుమిర్చి లాస్ట్లో వేసుకుందాం, జీలకర్రని. ఇందులోకి ధనియాలు కూడా మెయిన్ మాట, వేపుకుందాం.
ఇడ్లీలో కూడా బాగుంటుంది. ఇడ్లీల మీద నెయ్యి వేసుకొని ఈ పచ్చడి పలచగానే కలుపుకోవచ్చు, గట్టిగా కూడా ఉంచుకోవచ్చు పచ్చడి. నేనైతే గట్టిగానే చేస్తున్నాను. రైస్లో కూడా బాగుంటుంది, దోశల్లోకి రొట్టెల్లోకి. నేను చిన్న చిన్న మూకుడు రొట్టెలు వేసుకుంటాను. ఆ మూకుడు రొట్టె వేసుకుంటాను కాబట్టి దాంట్లోకి ఈ కరివేపాకు పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట. ఇది కొంచెం దోరగా వేగనిద్దాం. ఈలోగా మనం కరివేపాకుని శుభ్రంగా వాష్ చేసేసుకున్నాము, కడిగేసుకుందాం. ఇందులో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. ముందైతే ఒక 3 టైమ్స్ అయినా కడిగేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ దోర రంగు వచ్చిన తర్వాత మంచి కమ్మట వాసన వస్తుంది కదా, బాగా వేగినాయి. ఇప్పుడు ఎండుమిర్చి, కారం మీ ఇష్టం. కొంచెం కారం కారంగా తినాలనుకుంటే కారంగా, నేను కొంచెం మీడియంగానే, అంటే దీనికన్నా కొంచెం వేసుకోవచ్చు ఎండుమిర్చి. అదేలే వేయాల్సిన చోట, అంటే కూరలు నాన్ వెజ్ కర్రీస్లో అయితే కొంచెం ఎక్కువే వేస్తాను, కానీ వీటికైతే చూసుకోవాలి మనం. ఇది కొంచెం వేగనిద్దాం, ఇవి కొంచెం దోరగా వేగాలి. ఇవి తాలింపు కదండి, వెంటనే ఇంకా కలర్ వచ్చిందంటే ఇంకా తీసేసుకోవాలి. నేను మిక్సీలోనే పచ్చడి చేసేసుకుంటున్నాను కాబట్టి ఈ మిక్సీలోకి తీసేసుకుంటున్నాను అనమాట. ఈ మినపప్పు అది చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. మీరు ఎలా చేసుకుంటారో కూడా నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ పద్ధతిలో మీరు ఎప్పుడైనా చేసుకున్నారా? చేసుకోకపోతే కనుక ట్రై చేయండి, చేసుకుంటే కనుక కామెంట్లో మెన్షన్ చేయండి. ఇదిగోండి, ఆల్రెడీ 2 టైమ్స్ కడిగేసి ఇది 3వసారి నానబెట్టి ఉంచానమాట. ఆఫ్కి ఏమైనా మురుకుంటే అది దిగిపోతుంది కిందకని. కరివేపాకు వేసేద్దాం. ఇది కొంచెం కొద్దిగా ఆయిల్ ఉంది కదా, ఆయిల్లోనే వేపేసుకుందాం. నీళ్ళు లేకుండా కొంచెం వేపుకుంటే బాగుంటుంది. పసరు వాసన రాకుండా చేసుకుంటే సరిపోతుంది. అదే పచ్చివాసన అంటారు కదా, పచ్చివాసన పోయేలాగా వేపుకోండి. ఇదిగోండి, నేనైతే పెద్ద నిలవ పచ్చడికి ఏం కాదు కాబట్టి నేను కొంచెం ఇలా గ్రీన్గా ఉన్నప్పుడే, కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే నేను పచ్చడి చేసుకుంటున్నాను. ఒకవేళ నిలవ పచ్చడి పెట్టుకోవాలనుకుంటే మీరు కడిగేసి శుభ్రంగా పల్చని క్లాత్ మీద ఆరబెట్టేసి ఆ కరివేపాకుని ఆ తర్వాత మనం చేసుకోవాలన్నమాట, కొంచెం తడేది లేనప్పుడు. ప్రస్తుతానికైతే ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఈ 2 లేకపోతే టేస్ట్ అనేది ఉండదు. ఖచ్చితంగా చింతపండు, బెల్లం 2 ఈక్వల్గా తీసుకున్నా బాగుంటుంది. మీరు కావాల్సిన బెల్లం, కావాల్సిన పులుపు వేసుకోవాలన్నమాట. ముందైతే ఉప్పు వేసేసాను. మీరు మనం మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ తెస్తాను. అది స్టవ్ ఆఫ్ చేశాను, అది చల్లారాలి. ఈ లోపల ఈ అదే మనం రెడీ చేసుకున్న ఈ పోపు ఉంది కదా, ఈ పోపుని మిక్సీ పట్టేసుకుందాం. చింతపండు, బెల్లం 2 మనం చూసుకొని వేసుకోవడం. ఇదిగోండి, పొడైతే అయిపోయింది చూసారా. ఇప్పుడు మనం కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇదంతా వేసేద్దాం. కరివేపాకు వేసుకున్నాక ఒకసారి చూపించు. లోపల కరివేపాకు వేయగానే కొంచెం ఘాటు కారం. ఇప్పుడు చింతపండు, ఇది ముందే నానబెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఇలా మనం చింతపండు మంచిగా ఉంటే చింతపండు వేసేసుకొని వాటర్ వేసి కూడా చేసుకోవచ్చు, రుబ్బుకోవచ్చు. ఇంకా కొంచెం చింతపండు ఇసుక అది ఏమైనా ఉంటే ఇలా నానబెట్టడం వల్ల అడుక్కి వెళ్ళిపోతుంది. ఇందులో లేదు కానండి, కొంచెం చెత్త ఎక్కువగా ఉంది, పిక్కలు ఇవన్నీ ఉన్నాయి. అందుకని నేను ఇలాగ నాకు సరిపోతుంది. ఉజ్జాయింపు నేను పులుపది చూసుకున్నాను కదా, దీంట్లోకి టేస్ట్ అంటే ఇవే, ఈ 2 వస్తాయన్నమాట. చింతపండు, బెల్లం, కరివేపాకు ఫ్లేవర్, హ్యాపీగా తినచ్చు. ఇవన్నీ బెల్లం ముక్క వేసేసాను, కొంచెం పడుతుంది కూడా వేసేసాను. ఇప్పుడు రుబ్బుదాం. రుబ్బితే ఇంకా బాగుంటుంది. మిక్సీ పెట్టేద్దాం. ఇదిగోండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడ్డానికి గోరింటాకు మాదిరిగా ఉంది, కానీ కానే కాదు, కరివేపాకు పచ్చడి.
ఇది నేను అప్పటికప్పుడు ఇడ్లీలోకి చట్నీలోకి అదే టిఫిన్లోకి చట్నీ కింద చేసుకున్నాను. ఇది నిలవ పచ్చడికి వేరే ప్రాసెస్ ఉంటుంది, అది మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా మీకు చూపిస్తాను. ముందైతే మనం టిఫిన్స్లోకి ఈ పచ్చడి అయితే రెడీ చేసుకున్నాం. ఇదిగోండి కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా టిఫిన్ అంటే నేను ఈరోజు ఏం చేస్తాను అంటే దిబ్బ రొట్టె వేస్తున్నాను అనమాట. మా వాళ్ళకి ఇష్టం, అలాగా ముక్కలు కట్ చేసి పెట్టేస్తాను, ఈజీగా అయిపోతుంది. ఇడ్లీ కూడా పెడతాను, ఒక 2 రైట్లు. ఇది ఉడకాలి మనకి. దిబ్బ రొట్టె గురించి ఎంతమంది తెలుసు? మాకు గోదావరి సైడ్ అయితే బాగా వేస్తామండి. ఇంట్లోని హోటల్లో కూడా మనకి ఇప్పుడు దొరుకుతుంది. ఇందులో కొబ్బరి వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, బాగుంటుంది. కేక్లా కట్ చేసి పిల్లలకి చిన్నప్పుడు అలాగే పెట్టేవారు స్నాక్స్ కింద కూడా. మూత పెట్టేద్దాం, సిమ్లో పెట్టుకుందాం. టైం పడుతుంది, ఒక అరగంట అయినా పడుతుంది. పచ్చడి మీద కూడా మూత పెట్టేస్తాను. ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేశాను. అట్లా తీసుకొస్తాను ఒకసారి. అయిపోయింది, కానీ ఇంకో సైడ్ కూడా కాలుద్దాం. క్రిస్పీగా ఉంటే ఎంతమందికి ఇష్టం? నాకు. నీకు ఇష్టమా? ఒక సైడ్ ఎలా ఉండాలి, ఒక సైడ్ క్రిస్పీగా ఉండాలి. మరి నేను ఇంకా అలా చేయట్లా, మరి తిరగేసి ఒక దెబ్బ కాలుద్దాం అనుకుంటున్నాను. రెడీ? ఆర్ యూ రెడీ? ఓకేనా? మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలా ఎంతమంది తిరిగేస్తారో చెప్పండి. నేను ఆమ్లెట్ కూడా తిరగలేను. ఆమ్లెట్ కూడా నువ్వు తిరగేయగలవా? తిరగలేను. ఎవరం తిరగలేము. ఓ పద్ధతిలో అయితే తిరగేయగలం. ఇంకా ఇదండి, అటు చూసారా ఎంత బాగా కాలిందో రోస్ట్. కానీ కొంచెం టైం ప్రాసెస్ ఉంటుంది, కానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చెరుకు పానకంతో తిన్న సూపర్ మాట. ఇంకా అయిపోయింది. ఈ అట్టు కూడా అంటే ఒకటేమో 2 వైపులు కాల్చాను, ఇంకొక దిబ్బ రొట్టె ఏమో మామూలుగా ఒకవైపే కాల్చానండి. అయిపోయింది అన్నమాట. ఇది కొంచెం రోస్ట్గా కాలిందన్నమాట. తీసేద్దాం, దీని మీద పెట్టేద్దాం. ఇంకా హాల్లో పట్టుకెళ్ళిపోతున్నాను. మా పిల్లలు కూడా వెయిట్ చేస్తున్నారు అన్నమాట. ముక్కలు కట్ చేసేస్తాను, వేడివేడిగా ఉన్నాయి, పెట్టేద్దాం. క్రిస్పీగా ఉంటే భలే ఉంటుంది టేస్ట్. అయితే కొంచెం టైం పడుతుంది అంతే. ఇది కూడా కట్ చేద్దాం. ఇది వన్ సైడే కాల్చాను, అవతల సైడ్ కాల్చలేదు అన్నమాట. ఇది వేడిగా ఉంది, అందుకే కొంచెం ఎక్కువసేపు ఉంచాను. కలర్ కొంచెం చేంజ్ అయింది. పొగలు వచ్చేస్తున్నాయి చూసావా? ఇది వేడిగా ఉంది. ఇదండి ఈరోజైతే మా ఇంట్లో టిఫిన్స్ దిబ్బ రొట్టె, కరివేపాకు పచ్చడి. కరివేపాకు పచ్చడి అయితే సూపర్ ఉంది, టేస్ట్ బాగుంది. తాలింపు కూడా వేసుకోవచ్చు, నేను తాలింపు వేయలేదంతే. ఇంకా ఎలాగో తినేస్తాం, అయిపోతుంది, ఎంతో కదా అని చెప్పేసి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మొన్న చెప్పాం కాబట్టి లైక్ చేశారండి. అలాగే ఇప్పుడు ఈ వీడియో కూడా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.